ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనము ప్రకటన గ్రంథము బైబిల్ స్టడీని మనము కొనసాగిద్దాము. ఒకసారి మనము ఈ క్లాస్లోకి వెళ్ళటానికి ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. ఇంతకుముందు మనం ఏం చూసాము అనేది మనం చూద్దాం. ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటూ వచ్చినటువంటి సందర్భాలన్నీ కూడా మనము ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే మనము ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయం నుంచి ఒకసారి మాటిమాటికి వెనక్కి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇది అర్థం చేసుకోవాలంటే అసలు ప్రారంభం నుంచి ఏం జరుగుతూ వచ్చిందనేది ఖచ్చితంగా మనకు అర్థం కావాలన్నమాట. 6వ అధ్యాయంలో మనం ఏం చూసాము? 6వ అధ్యాయంలో సింహాసనాసీనుడైనటువంటి వాని చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథము ఆయన చేతిలో ఉన్నట్టుగా మనం చూసాం. ఆ గ్రంథానికి ఉన్నటువంటి ముద్రలను ఎవరు విప్పగలరు అని యోహాను ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి, అదిగో పరలోకమంతటా భూమి అందంతటా ఈ ముద్రలు విప్పడానికి అధికారము సంపాదించినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఆయన వధించబడుతూ ఉన్నటువంటి గొర్రెపిల్ల అని చెప్పి అక్కడ పరలోకంలో మనకి వధించబడుతున్నటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అక్కడ పరిచయం అవుతారు. ఆయన ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది, జరిగేటువంటి సంభవాలు ఏంటి అనేవి మనం ఇప్పటి వరకు కూడా చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 14వ అధ్యాయంలోకి రావటానికంటే ముందుగా మనము దాదాపుగా శ్రమల కాలం అనేది 7వ ముద్ర 8వ అధ్యాయం నుంచి శ్రమల కాలం అనేది మనకి ప్రారంభించబడినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. కొంతమంది అంతకుముందే శ్రమల కాలం ప్రారంభించబడింది అని అంటారు. సరే, మనకి 8వ అధ్యాయం నుంచి అఫీషియల్గా ప్రారంభించబడటం శ్రమల కాలం, తర్వాత 9వ అధ్యాయంలో శ్రమల కాలం అలా కంటిన్యూ అవటం, మొదటి శ్రమ, 2వ శ్రమ, 3వ శ్రమ, ఇలాగా. తర్వాత 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, ఈ శ్రమల కాలం అనేది ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి 14వ అధ్యాయం వచ్చేసరికి ఇక ఆల్మోస్ట్ 12వ అధ్యాయంలోంచే మనకి మహాశ్రమలు అంటే శ్రమల కాలంలోంచి మధ్య భాగం అనేది మనం చూస్తాం. మధ్య శ్రమల కాలం, చివరి 3.5 సంవత్సరాలు అనేవి మనము చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, మనము మీకు ఒక టైటిల్ నేను అంతకుముందు చూపించాను, నేను మరలా ఒకసారి మీకు చూపిస్తాను. ఆ టైటిల్ మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఈ టైటిల్ని. ఇది మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి టైటిల్ అన్నమాట. మీరు అంతకుముందు క్లాసు మీరు వాచ్ చేసినట్లయితే ఈ టైటిల్ యొక్క అర్థం మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం. ఓకే, ఈ టైటిల్ చూసారా? 2వ రాకడ కంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు సియోను కొండ మీదకి వస్తారా? సియోను కొండకు బైబిల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? 14వ అధ్యాయం ప్రారంభంలో మనము ఈ బైబిల్ స్టడీని మనం చేసాం. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ కంటే ముందే, మనం ఏమనుకుంటున్నాము, మన క్రైస్తవ సాంప్రదాయంలో చాలా సంవత్సరాలుగా చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, మధ్యాకాశంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. దాని రహస్య రాకడ అంటారు. సంఘాన్ని టేక్ ఓవర్
ర్యాప్చర్, సంఘాన్ని తీసుకుని మధ్యాకాశంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ విందు జరుగుతూ ఉంటుంది. 7 ఏండ్లకి శ్రమ ఇక్కడ ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. తర్వాత శ్రమలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని వెంటబెట్టుకుని రెండవ రాకడగా ఈయన లోకానికి వస్తాడనేది మనం చూసుకుంటా వస్తున్నాం. అయితే దానికంటే ముందుగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ కంటే ముందుగా ఒక పక్క పైన పరలోకంలో విందు జరుగుతూ ఉన్న సందర్భంలోనే సుమారుగా అదే టైంలోనే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల మధ్యలోనే భూమి మీదకి వస్తాడు కొన్ని పనుల నిమిత్తం అనేది మనం చెప్పుకుంటున్నాం. అది ఎందుకు వస్తాడు? 14వ అధ్యాయం 1వ వచనంలో యోహాను చూస్తున్నాడు. అది ఏం చూస్తున్నాడు చూడండి. మరియు నేను చూడగా ఇదో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఇది మహాశ్రమల కాలం అని చెప్పుకున్నాం కదా. ఈ మహాశ్రమల కాలంలో ఈ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఏం చేస్తుంది? సియోను పర్వతం మీద ఆయన నామము తండ్రి నామమును నొసలేందు లిఖించబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇప్పుడు ఈయన ఒక్కడే లేడు. ఈయనతో పాటుగా ఆయన నామము నొసలయందు లిఖించబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అంటే ఆయన నామము తండ్రి నామము 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ 144,000 మందిని ఏర్పరచుకొని ఇప్పుడు మహాశ్రమలు ఆ ప్రాంతం అంతటా కూడా మహాశ్రమలు వెళ్తూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా అప్పటికి ఎవరి అధికారంలో ఉందంటే అంత్యక్రీస్తు అధికారంలో ఉన్నాడు. అంతకుముందు మనం 13వ అధ్యాయంలో మనం చూసినట్టుగా 12-13 అధ్యాయంలో సముద్రంలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము, తర్వాత అప్పటికే భూమి మీద ఉన్నటువంటి క్రూర మృగము, వాళ్ళెవరో మనం చూసాము. సముద్రంలోంచి వచ్చినటువంటి క్రూర మృగము అంత్యక్రీస్తు అనేది మనం చూసాము. అప్పటికే ఉన్న క్రూర మృగం సాతాను, అపవాది, వాడు మోసకుడు, ఆది నుంచి ఉన్నటువంటి సర్పం, మహాఘట సర్పం. ఈ మహాఘట సర్పము అపవాదిని తో కలిసి ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తారు. ఒక బొమ్మను ఏర్పాటు చేసుకొని ఆ బొమ్మకు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా తల వంచాలని వారందరినీ బలవంతం చేస్తూ వాళ్ళని బలవంతంగా ఆరాధించే విధంగా చేస్తూ ఉంటాడు. ఈ అపవాది యొక్క చెప్పాలంటే వాడి యొక్క అంశలో ఉన్నటువంటి అంత్యక్రీస్తు. అంతేకాకుండా అంత్యక్రీస్తు ఇంకా ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కూడా బలవంత పెడతాడు. వాళ్ళందరికీ కూడా వాడు ముద్ర ఇస్తాడు. తర్వాత ముద్ర వేయటమే కాకుండా ఇంకా ఏమేం చేస్తాడు, వాడు ఏమేం కార్యాలు చేయబోతున్నాడు అనేది మనం ఇప్పుడు చూస్తాము. అయితే ఈ 144,000 మందిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కాపాడడానికి ఈ సియోను కొండ మీద అడుగు పెడతాడనేది మనం చూసామన్నమాట. సియోను కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టి మరి ఈ 144,000 మందికి ఈ అపవాది ఏమాత్రము కూడా హాని చేయకుండా ఉండడానికి వీళ్ళకి ప్రభువు మహిమ శరీరాలను ఇస్తాడు. కాబట్టి అపవాది యొక్క పెత్తనం వీళ్ళ మీద ఏ మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే అపవాది దగ్గర వాడి దగ్గర లోబడాలంటే ఖచ్చితంగా చచ్చిపోవాలి, లేకపోతే వాడికి దాసోహం అయిపోవాలి. అంతేగాని నీతిగా ఉండేటువంటి అవకాశం అనేది లేదు. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసమే యేసుక్రీస్తు ప్రభువారు సియోను పర్వతం మీదకి వచ్చాడు. ఒకటి ఈ 144,000 మందికి కాపాడుతూ వాళ్ళకి మహిమ శరీరాలు ఇవ్వడానికి. రెండవది శేషించినటువంటి వారు ఈ మహాశ్రమల కాలంలో కూడా యేసుక్రీస్తు కోసము అటు అపవాది వైపు తిరగకుండా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనేది మనం ఈ 14వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. అది మనం అప్పటి వరకు కూడా మనం చూసుకుంటూ వచ్చాం. సరే, మనం మరి ఈరోజు
ఈ 14వ అధ్యాయంలోనే రెండవ పార్ట్ మనం చూద్దాం. ఇప్పుడు 14వ అధ్యాయంలోనే రెండవ పార్ట్ మనం చూద్దాం. ఈ 14వ అధ్యాయంలో రెండవ పార్ట్ మనం చూద్దాం. ఒక్క నిమిషం. సరే, ఓకే. ఈ రెండో పార్ట్ 14వ అధ్యాయం ఏంటంటే, దీనికి మనం ఇచ్చినటువంటి టైటిల్ 14వ అధ్యాయం 14 నుంచి 20 వచనాల వరకు కొడవలి కోత 1, కొడవలి కోత 2 అనేటువంటి టైటిల్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ టైటిల్స్ ఇచ్చాము, కొడవలి కోత 1 ఏంటి, కొడవలి కోత 2 ఏంటి అనేది మీకు అర్థం కావాలి అంటే మీరు వివరంగా ఈ బైబిల్ స్టడీని చాలా శ్రద్ధగా మీరు వినాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఏంటి కొడవల కోత 1, కొడవల కోత 2 అనేది మనకు అర్థం కావాలంటే మొదటిగా అసలు ఒక్కసారి 14వ అధ్యాయంలోని మళ్ళీ కొన్ని విషయాలు మరలా నేను 6వ వచనం నుంచి మీకు జాగ్రత్తగా చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. 6వ వచనం, అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని. ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడంటే పరలోకము నుండి 3 దేవదూతలు దిగి రావటం అనేది చూస్తున్నాడు. ఆ దూతల్లో మొదటి దూత ఏం చెప్తుందంటే, మరొక దూతను చూసి అతడు భూనివాసులకు, అంటే భూమి మీద ఉన్నటువంటి నివాసులందరికీ కూడా, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమును ఆయా భాషను మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచూ ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి మీకు వివరంగా చెప్తాను. చూడండి, ఇక్కడ ఇది మనం ఇంతకు ముందు చూసాం. పరలోకంలో ఎగురుతున్నటువంటి ఒక దూత, మొదటి దూత వచ్చి ఏం చెప్తుందంటే నిత్య సువార్త ప్రకటించింది. భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ దూత వచ్చినప్పుడు, ఈ దూత బోర పట్టుకుని వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ దూతను చూస్తాడు. ప్రతి మనిషి, శేషించినటువంటి ప్రతి మనిషి, అంటే ఎత్తబడకుండా భూమి మీద ఉన్న ప్రతి మనిషి, శ్రమల కాలంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ దూతను చూస్తాడు. దూతను చూసి ఏం చెప్తారంటే నిత్య సువార్త ఈ దూత ద్వారా ప్రకటించబడుతుంది. అంటే ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. శ్రమల కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. అదేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటి అవకాశం? ఎందుకు అసలు దూత ఎందుకు వచ్చింది? ప్రతి జనానికి, ప్రతి వంశానికి, ఆయా భాషను మాట్లాడే వారికి, ప్రతి ప్రజకు ప్రకటించిన నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యమున ఎగురుతూ ఉన్నది ఈ దూత. ఏం ప్రకటిస్తుంది? అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చాను కనుక ఆకాశమును, భూమిని, సముద్రము, జలధారను కలగజేసిన వానికి నమస్కారం చేయడి అని గొప్ప స్వరముతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తుంది దూత అంటే, ఆల్రెడీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రజ, ప్రతి భాషలు మాట్లాడే వాళ్ళు, ప్రతి వ్యక్తి కూడా ఎవరికి దాసోహం అయిపోయారంటే అంత్యక్రీస్తుకు, అబద్ధ ప్రవక్తకు, సాతానుకి, వాడు నిలబెట్టినటువంటి ప్రతిమకు దాసోహం అయిపోయి వాళ్ళను పూజించేటువంటి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ప్రభు ఇస్తున్నాడు. ఆకాశం మధ్యలోంచి దూత ఎగురుకుంటా వచ్చి ఏం చెప్తుందంటే, ఇకనైనా భయపడండి,
భూమిని ఆకాశమునందు సమస్తను సృష్టించినటువంటి దేవునికి మీరు భయపడండి, ఆయన తీర్చబోతున్నాడు అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చేసి ఆ దూత వెళ్ళిపోతుందండి. అది మొదటి దూత మనకి 6వ వచనంలో కనబడుతుంది, 6, 7 వచనం. తర్వాత 8వ వచనంలో రెండవ దూత వస్తుంది. 8వ వచనంలో రెండవ దూత, అది కూడా చూద్దాం. చూడండి, రెండవ దూత, వేరొక దూత వచ్చి అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పెను. ఇక రెండవ దూత వచ్చేసి ఈ రాబోయేటువంటి తీర్పు గురించి మరలా చెప్పేస్తుంది అనమాట. ఇదిగో మహాబబులోను కూలిపోయిందంటే ఈ బబులోను సామ్రాజ్యం అనేది మనం కేవలం ఏదో నెబుకద్నెజర్ కట్టినటువంటి మా బబులోను సామ్రాజ్యం అన్నట్టుగా చూడకండి. ఆ బబులోనులో జరిగినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాలు ఆది నుంచి నేటి వరకు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆ మహోద్రేకముతో కూడా వ్యభిచార మద్యముతో సమస్త జనులకు త్రాగించినటువంటి ఈ మహాబబులోను కూలిపోయాను వార్నింగ్ ఇచ్చేస్తే మొదటి దూతేమో సువార్త చెప్పేస్తుంటే రెండవ దూత ఏంటంటే ఇక మీరు నమ్ముకుంటున్నటువంటి ఈ అబద్ధ ప్రవక్త, అంతిమ క్రీస్తు, వీళ్ళందరూ కూడా అయిపోయారు, వీళ్ళ పని అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉంది. ఇలాగ రెండవ దూత. మూడవ దూత వచ్చి అనగా మరి వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పిన, ఆ క్రూరముఖముకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి దాని నోసటి అందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకునేలా ఏమీ కలపకు పడకుండా దేవుని ఉగ్రతలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధుల దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూరముఖము కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునేలా వాడును రాత్రింబగలు నెమ్మది లేని వాడై ఉందరు. దేవుని ఆజ్ఞను యేసును గురించిన విశ్వాసము గైకొంచిన పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. దీని గురించి కూడా మనం పోయిన క్లాసులో మనం చూడటం జరిగింది. అంటే ఎవరైతే ఈ క్రూర మృగం యొక్క ముద్రను వేయించుకుంటారో, ఇదిగో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో కనబడినట్టుగా ఈ నల్లని వస్త్రాలు ధరించుకుని ముద్ర వేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఈ ముద్ర వేసుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. నిత్యము లేచేటువంటి పొగ ఉంటుంది చూడండి, ఆ నరకంలోకి దేవుని ఉగ్రతలోకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కాబట్టి వాడు వేసేటువంటి ఆ ముద్రను వేసుకోకూడదని చెప్పేసి చాలా గట్టిగా ఆ మూడవ దూత వచ్చి వార్నింగ్ ఇచ్చిపోవడం అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇలాగా ముగ్గురు దేవుని దూతలు ఆకాశం నుంచి వచ్చి ఒకరేమో నిత్య సువార్త, ఇంకొకరేమో ఒక వార్నింగ్, కైండ్ ఆఫ్ వార్నింగ్ లాంటిది, మూడోదేమో జరగబోయేటువంటి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చేసి చివరగా మూడవ దూత చెప్పేటువంటి విషయం ఏంటంటే, అయితే పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అనే మాట చెప్తాడు. ఏంటి పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడటం ఏంటి? పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడటం అంటే, ఎవరైతే ఇంత మహాశ్రమంలో, ఇలాంటి భయంకరమైన శ్రమంలో కూడా వాడు ముద్ర వేసుకోకుండా, వాడికి లోబడకుండా, వాడి చెప్పింది వినకుండా దేవుని కోసం ఎవరైనా నిలబడగలుగుతారేమో వాళ్ళ ఓర్పు ఇక్కడ కనబడుతుంది అనేది చెప్తున్నాడు. వాళ్ళ ఓర్పు అనేది ఇక్కడ కనబడుతుంది అని చెప్పేసి చెప్తా, దానికి కనెక్షన్గా ఈ వచనం ఇప్పుడు 13వ వచనం చదివితే మీకు అర్థం అవ్వాలి. ఇదంతా కూడా చదివింది 13వ వచనం చదివినప్పుడు మీకు అర్థం అవ్వాలి. సో అది ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే 13వ వచనాన్ని చదువుతాం.
ఒక్క నిమిషం. ఓకే, మనం 13వ వచనం చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమందు నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మన విశ్రాంతి పొందుదురు, వారి వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి, 13వ వచనం 12వ వచనం వరకు జరిగిన విషయాలన్నీ కూడా 13వ వచనానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ వచనాన్ని మనం ఎక్కువగా ఎప్పుడు చదువుతామంటే, ఎవరైనా క్రీస్తునందు నిద్రిస్తున్న అటువంటి వాళ్ళ దగ్గర మనం చదువుతూ ఉంటాం కదా. అలానే ఈ 13వ వచనం కూడా ఏం చెప్తుంది? 12వ వచనంలో ఏం చూసాము? ఎవరైతే వాళ్ళు ముద్ర వేసుకుంటారో వాళ్ళందరూ కూడా నిత్యము కాలేటువంటి పొగలో పడిపోతారు, నరకంలో పడిపోతారని చెప్పేసి అన్నాం. మరి ముద్ర వేయించుకోకుండా అలాంటి శ్రమంలో కూడా నీతిగా బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనంలో, మరియు నేను చూడగా 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు. ఇప్పుడు ఓర్చుకుంటే ఏం జరుగుతుంది ఆ టైంలో?